ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత Remove.bg అని సెర్చ్ చేయండి. ఎందుకనంటే మనకి PNG టైప్ ఫోటో కావాలి. Remove.bg గురించి నేను ఫుల్గా ఎక్స్ప్లెయినింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఇది ఓన్లీ చూపిస్తున్నా. Remove.bg అని సెర్చ్ చేసి అక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అక్కడ మన ఫోటో సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా PNG టైప్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు పిక్సార్ట్లోకి వెళ్ళండి. అది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా డౌన్లోడ్ అయిపోద్ది. పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేయండి. చూసారు కదా, PNG టైప్ ఫోటో ఇలా ఉంటుంది. ఓకే, ఈసారి డ్రాలో ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళి డ్రా సెలెక్ట్ చేయండి. లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేయండి. కలర్లో ఎల్లో వేసుకుంటున్నా నేనైతే, మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలితే ఈ కలర్ వేసుకోండి అక్కడ. ఓకే, ఎలా అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక ఎంటీ లేయర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఇదిగోండి, చూసారు కదా, PNG టైప్లో ఉంది చూసారా, అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఈ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసుకుని కరెక్ట్గా పెట్టండి ఫుల్ లెంత్లో. ఓకే, ఫుల్ లెంత్ పెట్టిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి. ఓకే, లేయర్లోకి వెళ్ళి ఏంటంటే ఇక్కడ NOR కనబడుతుంది కదా, NORలో స్క్రీన్ కింద ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్క్రీన్ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అదే సెలెక్ట్ చేసి 3 డాట్స్లో ఇది మెర్జ్ చేసేయండి. మెర్జ్ చేసిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనేది చేయండి. అంటే కరెక్ట్గా ఫోటో పెట్టండి. నేను ఎరేజెస్ చేయండి, ఏమన్నా ఎరేజ్ ఉంటే, అంటే ఫేస్ మీద గట్రా రావడం అలాంటివి ఉంటే చేయండి. ఇదిగో చెరుపుతున్నాను కదా ఇలాగా, నెట్లు చిరిపోయండి అక్కడైనా అలా ఉంటే. ఓకే, అయిపోయింది. చెరిపేసి ఓకే అయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి ఒక ఎంటీ లేయర్ని యాడ్ చేయండి. ఎంటీ లేయర్ని కలర్ కిందకి డౌన్ చేయండి. ఆ ఎంటీ లేయర్ని ఫస్ట్ డౌన్ చేసిన తర్వాత కలర్ వచ్చి బ్రౌన్ పెట్టండి. బ్రౌన్ పెట్టండి. ఓకే, చూసారు కదా, అయిపోయింది. ఇలాగా అవుతుంది. ఇక్కడ నుంచి క్రాప్ చేసి గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి గ్యాలరీ క్రాప్ చేసేయండి. అంతే. చూసారు కదా ఎలా వచ్చిందో. నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.